గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఫిబ్రవరి 5వ తేదీ. ఈనాడు పంచాంగ రోజుదాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం, ఉత్తరాయణం, శశిఋతు, మాఘమాసం, శుక్లపక్ష అష్టమి రాత్రి 3 గంటల 9 నిమిషాల వరకు ఉంది. భరణి నక్షత్రం రాత్రి 11 గంటల 18 నిమిషాల వరకు ఉంది. వర్జ్యం పగలు 9 గంటల 51 నిమిషాల నుంచి 11 గంటల 21 నిమిషాల వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 6 గంటల 49 నిమిషాల నుంచి 8 గంటల 19 నిమిషాల వరకు ఉంది. మధ్యాహ్నం దుర్ముహూర్తం 11 గంటల 52 నిమిషాల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 1 గంట 45 నిమిషాల సమయం అనుకూలంగా ఉంది. విజయవాడ సూర్యోదయం 6 గంటల 30 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 53 నిమిషాలకు. ఈ రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మధ్యాహ్నం 1 గంట 40 నిమిషాల సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 12 గంటల 45 నిమిషాలకి సమయం అనుకూలంగా ఉంది. ఇప్పుడు ఈనాటి గ్రహచారాన్ని చూస్తే మరి మేషంలో చంద్రుడు, గురువు వృషభంలో, కుజుడు మిథునంలో, రాహు శుక్రులిద్దరు కూడా మీనంలో, శని కుంభంలో, రవి బుధులు మకరంలో, కేతువు కన్యలో ఉన్నారు. ఇది నాటి గ్రహచారం. ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. ఒకసారి అందరూ కూడా భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈరోజున కార్యక్రమాలని కూడా అస్తవ్యస్తంగా నడుస్తాయి. ప్రధానంగా కుటుంబ వ్యవహారాలు సరిగా నడిచే అవకాశం లేదు. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే ఉత్తమంగా ఉంటుంది. కారణం ఏంటంటే రాహు శుక్రులతో కూడా వ్యయంలో ఉన్నారు. అశ్విని నక్షత్రం వాళ్ళకి ప్రధానంగా కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా చక్కగా నడుపుకునే శక్తి ఉంటుంది. భరణి నక్షత్రం వాళ్ళు ఆరోగ్య విషయాలు, కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. కృత్తికా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి అన్ని పనులు కూడా కొంచెం ఇబ్బందికరంగా సాగుతున్నా తెలివిగా వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే యోగం బాగా కనబడుతోంది. వృషభ రాశి. ప్రతి పని కూడా సానుకూలం అవుతుంది. తెలివిగా వ్యవహరిస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో అధికారులతో వచ్చేటువంటి సమస్యలను తెలివిగా సరి చేసుకోగలుగుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ లాభదాయకమైన ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ శుక్ర గురు సంచారం బాగుంది కాబట్టి అన్ని విధాలు బాగున్నా, చంద్రుడు వ్యయంలో ఉన్న కారణంగా డబ్బు ఖర్చు విషయంలో, వాహనాల విషయంలో కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలని చెప్పి సూచిస్తున్నాం. కృత్తిగా 2, 3, 4 పాదాల వాళ్ళు మీ యొక్క వ్యవహారాలన్నింటినీ కూడా చాలా గోప్యంగా నడుపుకోవడానికి అలవాటు పడాలి. రోహిణి నక్షత్రం వాళ్ళకి ప్రధానంగా డబ్బు, రుణాలు, ఆదాయం, ఖర్చు ఇవన్నీ కూడా నియంత్రించలేని పరిస్థితి ఉంటుంది. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా సకాలంలో సవ్యంగా పూర్తవుతూ ఉంటాయి. మిథున రాశి. ఈ రోజున ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరి దగ్గర కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా జాగ్రత్తలు పడతారు. కానీ ఈ రవి కుజుల యొక్క సంచారం బాగాలేని కారణంగా, గురువు వ్యయంలో ఉన్న కారణంగా ఆర్థిక వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలు, విదేశీ నివాస ప్రయత్నాలు కొంచెం చికాకుగానే అనిపిస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ప్రతి పనిని కూడా చాలా చక్కగా జాగ్రత్తగా స్వయంగా పరిశీలించుకుంటూ ముందుకు వెళ్తే కొన్ని సమస్యలకు పరిష్కారాలు లభించే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాల్సిన కాలం నడుస్తోంది. మృగశిర 3, 4 పదాల వాళ్ళు ఆరోగ్య విషయంలో, రుణ విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి అంతా కూడా సజావుగా నడుస్తుంది. పునరుసు 1, 2, 3 పదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. కర్కాటక రాశి. ఏదో తెలియని దిగ్బంధనంలాగా ఉంటుంది. ఏ పని చేద్దామన్నా మనసు అందుబాటులో అనుకూలించదు. అందరితోనూ కూడా ఏదో ప్రత్యేకంగా ఆలోచన చేసి ముందుకు వెళ్తారు, కానీ ఏ పని కూడా సవ్యంగా నడుపుకోలేరు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. ఈ రోజున కొత్త ప్రయోగాలు చేయొద్దు. రోజువారీ వ్యవహారాల్లో కూడా కుటుంబంలోనూ అలాగే ఉద్యోగంలోనూ కూడా వర్కర్స్ యొక్క సహాయ సహకారాలు చాలా తక్కువగా ఉంటాయి.
ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు పాటించాల్సిన కాలం అని చెప్పి సూచిస్తున్నాం. సింహరాశి. అద్భుతమైనటువంటి ధైర్యం, తెలివితేటలు ప్రదర్శిస్తారు. కొన్నిసార్లు సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులకి మీకు మధ్యలో మాత్రం సయోధ్య తక్కువగా ఉంటుంది. పనులు ఆలస్యం చేస్తారు, కొంచెం మాట పడతారు, కానీ క్రమంగా వాళ్ళు కూడా మారి మీకు స్నేహంగా ఉండే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు, కుటుంబ విషయాలు అన్నీ కూడా మీరే స్వయంగా చేసుకోవడం మూలంగా మానసికంగా, శారీరకంగా ఒత్తిడి ఎక్కువ అవుతుంది. సమయపాలన సరిగా చేయలేక కొన్ని సందర్భాల్లో ఇబ్బందులకు దగ్గరే అవకాశం వస్తుంది, గమనించుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకంగా మీ మానసిక వ్యవస్థ కొంచెం ఇవాళ ఒత్తిడికి దగ్గరయ్యే అవకాశం వస్తుంది. అధికారులతో మిత భాషణ చేయండి, ఓర్పుగా ఉండండి. మీరు బాగా కూలంకషంగా పరిశీలించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే ఎంతటి వ్యవహారాన్నైనా సరే వాళ్ళ అలవోకగా సాధించుకుంటూ ముందుకెళ్ళగలుగుతారు. భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాల మీద చర్చ బాగా సాగుతుంది. ఉత్తర ఒకటో పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు ఇబ్బందిగా ఉంటాయి, కానీ ఉద్యోగ విషయాలు బాగుంటాయి. పుబ్బా నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా అవరోధాలకి, ఆటంకాలకి సరిచూస్తూ ఉంటారు. తర్వాత మఘా నక్షత్రం వాళ్ళు పుణ్యకార్యాలు, శుభకార్యాలు, కుటుంబ వ్యవహారాల్లో బాగా నిమగ్నమై కొంచెం సమయాన్ని కేటాయించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. కన్యారాశి. ఏ పని కూడా సవ్యంగా సాగదు. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాల్లో కలహాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి. అందరితోనూ కూడా మీరు స్నేహపూర్వకంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అనుకున్నంత తెలివిగా, తేలిగ్గా ఏ పని కూడా చేయలేనటువంటి పరిస్థితులు కూడా కొన్నిసార్లు ఎదురవుతూ ఉంటాయి. మీ కుటుంబ వ్యవహారాలను బాగా గోప్యంగా ఉంచుకోండి. ఆర్థిక లావాదేవీలు, ఉద్యోగ విషయాలు ప్రత్యేకంగా స్వయంగా చూసుకుంటూ ఉంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీరు కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. ప్రతి పని కూడా మీరే స్వయంగా చేసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కొంచెం ఒత్తిడిగా నడిచే కాలం, జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. అయితే శని కుజుల యొక్క సంచారం బాగుంది కాబట్టి అన్ని సమస్యలను దాటుకుంటూ వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, కానీ కుటుంబ చికాకులు ఉంటాయి, పిల్లలతో ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. హస్త నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో అనుకూలత తక్కువగా ఉంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా బాగా శ్రమయుక్తంగా నడిచే అవకాశం ఉంది. తులారాశి. పనులన్నీ కూడా ఇబ్బందికరంగా నడుస్తాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సానుకూలత తక్కువగా ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. నవమ కుజుడు, షష్ఠ శుక్రుడు, అష్టమ గురువు ఆర్థిక విషయాలని, కుటుంబ విషయాలని, వ్యవహారాలని కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితిగా కనబడుతోంది. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈ వారం రోజులు కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబడితే ఎన్నో సమస్యలకు పరిష్కారాలు వెతుకోవడంలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళు కూడా ఇవాళ చాలా జాగ్రత్తగా సంచారం చేసుకుంటూ అన్ని పనులు కూడా మీరే తొందరపాటు లేకుండా ప్రత్యేకమైన శ్రద్ధతో అబ్జర్వ్ చేస్తూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచన చేస్తూ ఉన్నాం. వృశ్చిక రాశి. అంతా బాగున్నట్టే ఉంటుంది, కానీ ఏదో తెలియని ఇబ్బంది, మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ ఇవన్నీ కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా తొందరపాటు ధోరణి తగ్గించాలి. అష్టమ కుజుడు అనుకూలం లేదు, తృతీయ రవి అనుకూలం. పంచమంలో శుక్రుడు అనుకూలం బాగా ఉంది, అలాగే పంచమంలో రాహు అనుకూలం తక్కువ. అర్ధాష్టమ శని అనుకూలం లేదు, సప్తమ గురువు అనుకూలం ఉంది. ఇట్లా న్యూట్రల్గా గ్రహచారం ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విశాఖ 4వ పాదం వాళ్ళకి కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు బాగుంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో, కోర్టు వ్యవహారాల్లో ఒత్తిడి ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఫైనాన్స్ వ్యాపారాలు, షేర్ వ్యాపారాలు, విద్యా వ్యాసంగం అన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా నడిచే అవకాశం ఉంది. రైతులకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ధనురాశి. ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి, ఆర్థిక విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి, అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేయాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. చాలా స్నేహపూర్వకమైన సంచారం చేస్తూ ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. అంతా బాగున్నట్టు ఉంటుంది, అన్ని పనులు బాగా నడుస్తున్నట్టు ఉంటాయి. షష్ఠ గురువు, సప్తమ కుజుడు మూలంగా ఎప్పుడు సమస్యలు వచ్చి మీద పడతాయి తెలియని పరిస్థితి, కలహాలు కానీ,
మాట తీరు సరిగా లేకపోవడం మూలంగా వచ్చే సమస్యలు కానీ ఇట్లా కొన్ని విచిత్రమైనటువంటివి వెంబడించే అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యేకమైన శ్రద్ధతో కాలక్షేపం చేయమని చెప్పి సూచిస్తున్నాం. ఈ మూల నక్షత్రం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగానే ఉంటాయి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి తెలివితేటలతో కార్యక్రమాలు కొన్ని విజయం వైపు నడిపించుకుంటూ వెళ్ళే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ ఒకటో పాదం వాళ్ళకి మాత్రం కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, ఆర్థిక విషయాలన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా నడిచే అవకాశం ఉంది. మకర రాశి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు కొంచెం ఇబ్బందికరంగా సాగుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా కొంచెం ప్రత్యేకం శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న చిన్న సమస్యలు, ఒత్తిడి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. వాటిని తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా కొంచెం ప్రత్యేకం శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. మీకు సంబంధించిన ప్రతి పనిని కూడా చాలా గోప్యంగా ఉంచుకోవాలి. జన్మంలో రవి, షష్ఠంలో కుజుడు, ఒకళ్ళు యోగిస్తారు, ఒకళ్ళు యోగించరు. తృతీయంలో శుక్రుడు, పంచమంలో గురువు. శుక్రుడు యోగించడు, గురువు యోగిస్తాడు. ఇట్లాగా గ్రహచారం మిస్లీనియస్గా ఉంది. ఇవాళ కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. శ్రవణ నక్షత్రం వాళ్ళకి సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. ధనిష్ట 1-2 పాదాలు వాళ్ళకి మాత్రం ధైర్యంగా అన్ని పనులు చేసుకునే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ 2-3-4 పాదాలు మాత్రం కొంచెం చికాకులు ఉండే అవకాశం ఉంది. కుంభరాశి ప్రతి పనులను కూడా విజయాలు సాధిద్దామనేటువంటి ప్రయత్నంలో ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు జాగ్రత్త చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీకు ఇక్కడ వ్యయ రవి బుధుల ప్రభావంగా ఉద్యోగం, వ్యాపారం విషయంలో అధికారుల ద్వారా ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పుతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. శతభిష నక్షత్రం వాళ్ళకి సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. పూర్వభద్ర 1-3 పాదాల వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో కొంచెం చికాకులు వచ్చే అవకాశం ఉంది. ధనిష్ట 3-4 పాదాల వాళ్ళు కూడా కొంచెం ఇబ్బందికరమైన ఘటనలు చూసే అవకాశం ఉంది. మీనరాశి మీనరాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుపుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటారు. పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరంగా సాగే అవకాశం ఉంది. పూర్వభద్ర 4 పాదం వాళ్ళకి. ఉత్తరాభద్ర 4 పాదాల వాళ్ళకి కూడా ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి ఉంటుంది. రేవతి నక్షత్రం వాళ్ళకి ప్రతి పని కూడా తెలివిగా సాధించుకుంటూ ముందుకు వెళ్ళే లక్షణాలు ఉన్నాయి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహేన్మహేషాః. గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం